చేస్తోంది ఇది? లా చేస్తుందంట. లా చేసి ఏం చేయాలో? ఎలాగోలా దీని దరిద్రం వదిలిపోయిందనుకుంటే మళ్ళీ ఆవిడెవరో తీసుకొచ్చి ఇంట్లో చేర్చింది. ఇదేమో చేప కింద నీరులాగా మావయ్య గారికి ఇంట్లో వాళ్ళందరికీ మెల్లగా దగ్గరైపోతుంది. ఇంతంత మాత్రపు చదువులకే అది నన్ను లెక్క చేయడం లేదు. రేపది నిజంగా లాయర్ అయిందంటే నన్ను బ్రతకనిస్తుందా? ఇంట్లో నన్ను ఉండనిస్తుందా? కానీ నేను నిన్ను ఏమేం చేయాలనుకుంటున్నానో అవన్నీ చేసి చూపిస్తాను. చూస్తూ ఊరుకుంటే అదన్నంత పని చేస్తుంది. ఏదో విధంగా దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. ముందది కాలేజ్కి వెళ్లకుండా చూడాలి. ఏం చేయాలి? చామంతి అంటే రమాదేవికి ఎలాగూ గిట్టదు. తన వైపు నుంచి నరుక్కుంటూ వస్తే దీని ఆటలు సాగవు. అత్తయ్య గారు, ఏంటి? చామంతిని చదువుకోమని కాలేజ్కి పంపిస్తున్నారు. ఎవరు పంపిస్తున్నారు? ఇంకెవరు? మావయ్య గారు. చామంతి కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్తుంది. తీసుకెళ్లి డ్రాప్ చేసి వస్తానమ్మా. వాళ్ల కోసం వీళ్ల కోసం నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో చాలా పనులున్నాయి, అవి చెయ్యి. వెంటనే వచ్చేస్తానమ్మా. డ్రాప్ చేసి రావడమే కదా. ఈ రోజు ఈ ఇంట్లో పెళ్లి చూపులు జరగబోతున్నాయి. ఇంట్లో వాళ్ళెవ్వరూ బయటికి వెళ్లడానికి వీల్లేదు. తనంటావా? బయట నుంచి వచ్చింది కాబట్టి ఒంటరిగా వెళ్తే వెళ్ళమను. అంతేగాని ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ బయటికి కదలడానికి వీల్లేదు. పెళ్లి చూపులా? ఎవరికి రమ్మా? ఇంకెవరికి? మన చిన్నబాబుకి. రామా, నాకు కూడా చెప్పకుండా సడన్ గా ఈ పెళ్లి చూపు ఏంటి? పెద్దబాబు పెళ్ళైపోయింది, చిన్నబాబు పెళ్లి ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. వాళ్లకి సమాధానం చెప్పడం కంటే పెళ్లి చేసేయడమే ఈజీ అనిపించింది. అందుకే ఒక మంచి సంబంధం చూశాను. మనం వెళ్ళే అవసరం లేకుండా వాళ్లే వస్తున్నారు. సరే, అవన్నీ తర్వాత. తన కాలేజ్ అడ్మిషన్కి ఇవాళ లాస్ట్ డేట్. ప్రేమ్ వెళ్ళి దింపేసి వస్తాడు. కుదరదని చెప్తున్నాను కదా. వాడికి కుదరకపోతే నేను వెళ్తాను రమ్మా. అలా ఎలా వెళ్తారు? ఇంట్లో కన్న కొడుకు పెళ్లి చూపులు పెట్టుకుని కన్న తండ్రి లేకపోతే ఎలా? వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? వీడు వెళ్ళడానికి లేదు, మీరు కూడా వెళ్ళడానికి లేదు. పనిదాని కోసం ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవడం మీకు బాగా అలవాటైపోయింది. దీనికోసం ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.